నేనైతే చాలా ఇన్స్పైర్ అయ్యాను అన్న సినిమా చూసిన తర్వాత. అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే వ్యక్తిని ఎందుకు ఉక్కు మనిషి అంటారు? స్టాట్యూ ఆఫ్ యూనిటీ అంటే అర్థం ఏంటి? ఆయనకి అంత గొప్ప, ఇప్పుడు చాలామంది ఉన్నారు అంతెందుకంటే ఇక్కడే ఎదురుగానే ఉంది. ఇంతమంది ఉండగా ఈయనకి ఎందుకు ఇంత పెద్దగా విగ్రహం కట్టారు అని ఒక ఇదైతే ఉంటుంది. బట్ ఈ సినిమా చూసిన తర్వాత నాకు క్లియర్గా అర్థమైంది. ఈరోజు మనం ఈ హైదరాబాదులో ఇంత స్వేచ్ఛగా హాయిగా తిరుగుతున్నాం అంటే వన్ ఆఫ్ ద రీజన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అదైతే చాలా హ్యాపీ ఫీలింగ్. అది ఇప్పుడు అంటే ఇప్పుడున్న జనాలు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు కళ్ళ ముందు ఒక వ్యక్తి చనిపోతేనే జీర్ణించుకోలేకపోతున్నాం. ఆ రోజుల్లో నీ లక్షల మంది ప్రాణాలు వదిలేరు కాబట్టే ఈరోజు నువ్వు నేను హ్యాపీగా తిరుగుతున్నాం అనేది సినిమాలో పోర్ట్రేట్ చేయడం అనేది నాకు బాగా అనిపించింది. ఇప్పుడు బట్టలు దించుకునే సినిమాలో, వెన్నుపోట్లు పొడిచే సినిమాలకేమో చప్పట్లు కొడుతూ చూసే జనాలు మనం. ఇలాంటి సినిమాలు ఎందుకు చూడం, ఎందుకు చేయం, రిఫర్ చేయం? ఈ సినిమా చూడండి, కొంచెం నేర్చుకుంటాం, మనం ఇన్స్పైర్ అవుతాం. ఇప్పుడు అంత కష్టపడి వాళ్ళు తెచ్చిన స్వాతంత్రం ఎక్కడుందన్న? ఇప్పుడున్న రాజకీయ నాయకులు కుల వివక్షను కానీ, డబ్బును కానీ, మతాలు కానీ రెచ్చగొట్టి వాళ్ళ కుర్చీలు కాపాడుకోవడానికి మన మీద విషప్రయోగాలు చేస్తున్నారు. ఒకప్పుడు రాజకీయాలు అనేవి మన జనాల కోసం పుట్టినవి. ఇప్పుడు ఆ రాజకీయాలకి జనాలు బలవుతున్నాం. రాజకీయాల్లో జనాలు ఎలా ఉన్నారన్న? స్వాతంత్రం తెచ్చిన దాని గురించి చూపించారన్న. అంటే ఎంత కష్టపడ్డారు ఈరోజు మనం ఇలా ఉండడానికి, ఇంత స్వేచ్ఛ తీసుకోవడానికి. పార్టీలకి ఎలాంటి వ్యతిరేకతలు ఉండవన్నా, సినిమాలు అన్నవి వీళ్ళు కావాలని తీసుకుంటే తప్ప ఏ డైరెక్టర్కి సినిమా గురించి రాజకీయాల గురించి చెడ్డగా చూపించాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా తీసుకుంటే డబ్బులు వస్తాయి చాలు. ప్రతి ఒక్కడు సెల్ఫిష్గా ఆలోచించుకుంటారన్న. ఇందులో చూపించిన క్యారెక్టరైజేషన్స్ చాలా బాగా అనిపించాయి. చాక లైలమ్మ గారి క్యారెక్టర్ని మన ఇంద్రజా గారు చేశారు, చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకోటి బతుకమ్మ సిచ్యువేషన్లో ఆవిడ అనసూయ గారి క్యారెక్టర్ అసలు వేరే హార్ట్ టచింగ్ అవుతుంది. ఒక ఫేమ్ వచ్చిన యాక్టర్ కావచ్చు, ఒక యాంకర్ కావచ్చు, తను ఆవిడ ఒక నగ్నంగా చేయాల్సిన సీన్ వచ్చినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ వేరే అనిపిస్తుంది అన్న. నిజంగా ప్రతి ఒక్కడు, నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక కన్న తల్లి పాలు తాగి అదే తల్లి మీద రొమ్ము మీద గుద్దితే ఎంత పాపమో, ఈ గాలిలో పుట్టి ఈ నేల మీద పుట్టి పక్క దేశానికి జై కొడతాడు చూడు, అలాంటి లుచ్చ నాకుడు ప్రతి ఒక్కడు చూడాలి ఈ సినిమా. దాని గురించి చూపించాడు. ఏ మతాన్ని తక్కువ చేయలేదు, ఏ మతాన్ని గొప్పగా చూపించలేదు. కానీ ఆ టైంలో ఆ మత వివక్ష వల్ల హిందువులు పడ్డ కష్టాలు చూపించారు. వాడెవడో స్వార్థం కోసం చేసిన తప్పుని పోర్ట్రేట్ చేశారు తప్ప ఏ మతాల గురించి చూపించలేదు. సో ఇది మతాలు కులాల వివక్ష కోసం తీసిన సినిమా అని ఎవరు పోర్ట్రేట్ చేయొద్దు దయచేసి. ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు అన్న. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు ఈక్వల్. నువ్వు గొప్ప కాదు, నేను గొప్ప కాదు. నీ మతం వేరే అయినంత మాత్రం నువ్వు మనిషి కాకుండా పో. నువ్వు మనిషే, నేను మనిషి. బట్ ఈ సినిమాలో చూపించింది ఏంటంటే, వాళ్ళు పోర్ట్రేట్ చేయాలనుకున్నది ఈ హైదరాబాద్ అనేది ఎలా వచ్చింది, నిజాం పాలనలో ఉన్నప్పుడు ఎంత రాక్షసులుగా, ఎంత హీనంగా బతికే వాళ్ళు అనేది చూపించడం జరిగింది. బట్ డైరెక్టర్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. ఎందుకంటే ప్రతి డైరెక్టర్ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటాడు. ఈ డైరెక్టర్ ఎలాంటి రిస్ట్రిక్షన్ లేకుండా ఏం పోర్ట్రేట్ చేయాలనుకుని అది పోర్ట్రేట్ చేశాడు. ఒక మంచి సినిమాని చూపించాడు. ఇంకా ఘోరంగా జరిగి ఉండొచ్చు అన్న. అప్పట్లో నేను వినేవాడిని ఏంటంటే, మొహం మీద ఉచ్చబోసేవాళ్ళు, వాళ్ళకి నచ్చకపోతే కాళ్ళతో తన్నేవాళ్ళు. ఈ కోణంలో చూపించారు సినిమాలో కూడా. ఆ రేపులు కానీ, అంటే వాళ్ళు చిన్నపిల్ల పెద్ద తేడా లేకుండా ఆడపిల్ల అయితే చాలు మీద పడిపోవడం. వాళ్ళ ఉద్దేశం ఒకటి ఉంటుంది, మగాళ్ళందరినీ చంపేస్తే ప్రతి ఒక్క ఆడదానికి మన బిడ్డే పుట్టాలి, మన రక్తం పంచుకునే బిడ్డ పుట్టాలి అనే ఆలోచనలు ఇలావి జరిగాయి. సో ఇవన్నీ చూపించాలంటే ఒక ధైర్యం, దమ్ము ఉండాలి. డైరెక్టర్కి అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు అన్న. నిజంగా ఇంత దమ్ముతో తీశాడు. చాలామంది భయపడతారన్న, అరే ఏమవుతుందేమో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో. అయినా ఇందులో హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోవాల్సినంత ఏముందో నాకు అర్థం కాలేదు. అంటే అప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారో చూపించడం కూడా తప్పే అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. ఈ రంజాన్ ముస్లిం సోదరులందరూ కూడా ఈ సినిమా చూడాలి. ఎందుకంటే ఎవడో ఒక పెద్ద ప్రవక్త వచ్చి కులం గొప్పది అంటే ఎవడూ నమ్మద్దు. మన ప్రేమలు గొప్పవి, మనం తినే తిండి గొప్పది, మనకు అన్నం పెట్టే అమ్మ గొప్పది. ఇవి నేర్చుకుంటే అందరం హ్యాపీగా ఉంటామన్న. కులాలు లేవు, మతాలు లేవన్నా. నీ పేరనగా తోక కోసం ఒక మతాన్ని తెచ్చుకున్నాం, కులాన్ని తెచ్చుకున్నాం అంతే తప్ప పుట్టించే దేవుడు నువ్వు ఈ మతంలో పుట్టు, ఈ కులంలో పుట్టాలని ఏ దేవుడు ఎవరికి చెప్పలేదు. అందరూ చెప్పేది ఒకటే, అందరం మనుషులమే, పుడతాం చస్తామనే చెప్పాడు.
సో దయచేసి థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. రేటింగ్ ఇచ్చే స్థాయి కాదన్న, రేటింగ్ ఇవ్వాల్సిన సినిమా అస్సలు కాదు ఇది. ఓటీటీ కోసం చూడకుండా థియేటర్కి రండి. మీ నేనైతే గుండె మీద చేసుకొని చెప్తున్నా, ఐఎమ్ ఏ ప్రౌడ్ టు బి ఏ ఇండియన్ అని అయితే చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ.